ఆత్మీయ బంధువులకు నమస్కారము. మనం ఇవాళ బాబూజీ మహారాజ్ గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని సాక్షాత్కారం అనేటువంటి అధ్యాయంలోని మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. సమాధి లేక ఏకాగ్రతలోని స్థితులు 3 రకములు. మొదటి దానిలో మానవుడు తన్ను తాను కోల్పోయినట్లు కానీ మునిగిపోయినట్లు కానీ భావించును. అతని ఇంద్రియములు, భావములు, ఉద్రేకములు తాత్కాలికముగా స్తబ్దము కావింపబడుటతో అప్పటికి మాత్రం అవి చచ్చిపోయినట్లుండును. అతడు మృతప్రాయమైన నిద్రావస్థలోనున్న చైతన్యరహితుని పోలి ఉండును. 2వ రకమునందు మానవుడు ఒక అంశము మీద గాఢముగా మనస్సు నిలిపిన వాడైనప్పటికీ అందు నిమగ్నమైనట్లు అనుభూతి చెందుడు. దీనిని ఎరుకలేని స్థితిలోని ఎరుకగల స్థితిగా వర్ణించవచ్చును. స్పష్టముగా అతనికి ఏ ఎరుకయూ లేదు గాని ఛాయారూప మాత్రమై లోన ఎరుకగలదు. ఒకడొక సమస్యను గూర్చి దీర్ఘముగా ఆలోచించుచు వీధి వెంబడిపోవుచుండును. అతడందులో సంపూర్ణముగా నిమగ్నమైపోయి ఇతరమేదియో గుర్తించుట లేదు. దారిలోనేమియో చూచుట కూడా లేదు. చుట్టూను వినవచ్చు శబ్దములను కూడా వినుట లేదు. అతడొక స్పృహ లేని మానసిక స్థితిలో సాగిపోవును. అయినప్పటికీ అతడు దారి ప్రక్కనున్న చెట్టుకు ఢీకొనడు. ఆ దారి వెంట వచ్చు మోటారు కారు అతనిని పడగొట్టుటయూ లేదు. అతని ఈ స్పృహలేని స్థితిలో అతడు తనకు తెలియకుండగానే ఈ అవసరములను గమనించి తదనుగుణముగా ప్రవర్తించుచున్నాడు. అతనికి ఈ చర్యలను గూర్చిన స్పృహ లేదు. ఈ స్పృహలేని స్థితిలోనే స్పృహగల ఒకానొక స్థితి. ఈ మానసిక స్థితి యందు ఇతర వస్తువుల గూర్చిన జ్ఞానము నిద్రాణ స్థితి యందున్నట్లు కాన్పించి మనస్సుపై ఎట్టి ప్రభావము లేకుండును. 3వ రూపము సహజ సమాధి రూపము. ఇది మనస్సును కేంద్రీకరించుటయందు అత్యుత్తమ పద్ధతి. ఈ స్థితి యందు మానవుడు తన పని తాను చూచుకొనుచుండును. మనస్సు కూడా పనిలో లీనమయ్యుండును. కానీ అతని హృదయాంతరాళములో సత్య పదార్థముపైనే అతని మనస్సు లగ్నమయ్యుండును. అతని బాహ్య మనస్సుతోన అతడు బయటి పనులను చక్కబెట్టుచున్నాడు. అదే సమయమున అతని అంతర్మనస్సు దైవ సంబంధమైన ఆలోచనలతో నిండియుండును. అతడు ప్రాపంచిక కార్యములలో నిమగ్నుడయ్యున్నట్లు కాన్పించినను అతడు సర్వదా సమాధి స్థితి యందుండును. ఇది అత్యంతోన్నతమైన సమాధి స్థితి. ఈ స్థితిలో శాశ్వతముగా ప్రవేశించిన పిమ్మట చేయవలసినది లేదు. బాబూజీ గారు ఇప్పుడు మనము చేరుకోవలసినటువంటి అంతిమ దశ అయినటువంటి సమాధి స్థితి గురించి మనకు వివరిస్తున్నారన్నమాట. ఈ సమాధి లేక ఏకాగ్రతలోని స్థితులు ఏమున్నాయంటే అవి 3 రకాలుగా ఉన్నాయంటే ఇక్కడ కూడా మరి. మొదటి దానిలో మానవుడు తనను తాను కోల్పోయినట్లు కానీ మునిగిపోయినట్లు కానీ భావిస్తాడు. ఎక్కడో నేను పోగొట్టుపోయినానేమో, అసలు నా ఎరుకే నాకు లేదు, ఏదో ఎందులోనో ఆ భగవంతుడి దానిలో తల్లీనమైపోయినానేమో, ఆ ఒక తల్లీనమైనటువంటి ఆ స్థితి అనుభవిస్తాడన్నమాట. ఇది ఏంటంటే పూర్తిగా మునిగిపోయినట్టుగా, అందులోనే మునిగిపోయినాను, డ్రౌండ్ అని చెప్తారు చూడండి ఇంగ్లీష్లో, ఆ రకంగా అయిపోయి ఉంటాడనమాట. ఇది అతని ఒక ఇంద్రియములు మరి భావములు ఉద్రేకములు అన్నీ తాత్కాలికంగా స్తబ్దమైనట్టి ఒక స్థితిని అనుభవిస్తాడనమాట. అంటే అది తాత్కాలికమే, అప్పటికి మాత్రం అవి చచ్చిపోయినట్లుగా అనిపిస్తుంది అనమాట. అరే ఏమీ లేదే, నాకు ఒక భావోద్రేకం లేదు, అంతేకాకుండా ఒక నా ఇంద్రియాలు పనిచేస్తున్నాయో లేదో మాకు తెలియదు, ఆ రకంగా ఉండేటువంటి స్థితి అన్నమాట అది. ఇది ఏంటంటే అతడు మృతప్రాయమైనటువంటి నిద్రావస్థలో ఉన్న చైతన్యరహితుని పోలి ఉంటాడు. ఇప్పుడు మనం పడుకొని ఉంటాం, అప్పుడు గాఢమైనటువంటి నిద్ర వచ్చి ఉంటుంది, మనం నిద్రపోతున్నామనేది కూడా మనకు తెలియదు, అంతటి గాఢ నిద్ర అన్నమాట. ఆ నిద్రలో ఏం దేహం గురించి తెలుసా, భావాలు ఉంటాయి, అక్కడ ఉద్రేకం ఉంటుందా, ఏమీ ఉండదు. అటువంటి స్థితినే పోలి ఉంటుంది అని బాబూజీ గారు చెప్తున్నారన్నమాట. 2వ రకమైనటువంటిది ఏంటి అంటే సమాధి స్థితిలో మనిషి ఒక అంశం మీద గాఢంగా మనస్సు నిలిపినటువంటి వాడైనప్పటికీ కూడా అందు నిమగ్నమైనట్లు అనుభూతి చెందడం, అంటే దానిలో మునిగినట్టుగా అందులో నిమగ్నమైనట్టుగా అనిపించదన్నమాట అతనికి.
కానీ మనస్సు దానిపైన నిలిపి ఉంటాడు. దీన్ని ఏం చెప్తున్నారంటే ఎరుక లేని స్థితిలోని ఎరుక గల స్థితి అని చెప్తున్నారనమాట. ఎరుక లేదు కానీ ఎరుక ఉంది, అటువంటి స్థితి. స్పష్టంగా అతనికి ఏ ఎరుక లేదు, కానీ ఛాయారూపంలో మాత్రమే లోపల ఎరుక ఉంటుంది. ఛాయారూపంలో ఒక నీడలాగా ఉంటుంది అంతే ఎరుక. ఎరుకేం ఉండదు అక్కడ, కానీ ఒక ఛాయారూపంలో ఉంటుంది. దానికి బాబూజీ గారు ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ఏంటంటే ఒక మనిషి ఏదో ఒక సమస్య గురించి ఆలోచిస్తూ దీర్ఘంగా వీధి వెంబడి పోతున్నాడని అనుకోండి. దాని గురించే ఆలోచిస్తుంటాడు, సంపూర్ణంగా ఆ సమస్యలోనే నిమగ్నమైపోయి ఉంటాడు అన్నమాట. ఎలాగబ్బా దీని నుంచి బయటపడాలని. ఇది వాడికి వేరే ఏ విషయాల్ని గుర్తుకు తీసుకురాదు కదా, వేరే ఏ విషయాలు గుర్తు కూడా ఉండదు వాడికి, అదొక్కటే ఆలోచిస్తుంటాడు. దారిలో వాడు వెళ్తున్నాడు అంటే వాడు చుట్టూ ఏమి చూడడనమాట, ఊరికే దాని గురించి ఆలోచించుకుంటూ అలా వెళ్తూ ఉంటాడన్నమాట. ఏమైనా శబ్దాలు వినిపిస్తున్నాయంటే అది కూడా ఏమి వినిపించేవాడికి అలాగే వెళ్తూ ఉంటాడనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుంది, మోటార్ సైకిల్ వచ్చి జోరుగా హార్న్ వేసారే, ఏమయ్యా చెవిడా నీకేమన్నా దారిలో అడ్డంగా పోతున్నావే ఇలాగా అని చెప్పే ఒక పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఆ రకంగా ఉంటాడు ఆ మనిషి. ఏమీ అసలు ఎరుకే లేదు, వినిపించవు కూడాను. అయినప్పటికీ కూడా దారి పక్కన ఉండేటువంటి చెట్టు వస్తే దానిపై ఢీకొనడు వాడు, పక్కకి వెళ్ళి అలా ముందుకు వెళ్ళిపోతాడు. ఏదో బస్సు కారు వస్తుందంటే నేరుగా వెళ్ళి దాని కింద పడిపోడు, అంటే దాని పక్కకు ఇలా వెళ్తుండే. అంటే అక్కడ ఎరుక ఉందన్నమాట, ఓ అది వస్తుంది అనేది ఎలాగా ఛాయారూపంలో ఉందన్నమాట. అది దానికి ఈ ఒక స్పృహ లేని స్థితిలో అతడు తనకు తెలియకుండానే అవసరమైనటువంటి వాటిని గమనించి దానికి అనుగుణంగా వాడు ప్రవర్తిస్తాడు. అతనికి ఈ ఒక చర్యలు గూర్చిన ఒక స్పృహ లేదు. ఇది స్పృహ లేని స్థితిలోనే స్పృహ గల ఒకానొక స్థితి. ఈ మానసిక స్థితి లోపల ఇతర వస్తువుల గురించి జ్ఞానము ఒక నిద్రాణ స్థితిలో ఉంటుంది. అంటే నిద్రపోతున్న ఏ రకంగా ఉంటుంది అంటే ఒక ఛాయారూపంలో ఉంటుందన్నమాట. అది మెలుకుని ఉండదన్నమాట. అది ఒక నిద్రాణ స్థితిలో కనిపించి మనస్సు పైన ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుందన్నమాట. ఆ స్థితిలో ఉంటాడు మనిషి. అది రెండవది. ఇకపోతే మూడవ రూపమైనటువంటిది ఏది అంటే సమాధిలో సహజ సమాధి రూపము. ఇది మనస్సును కేంద్రీకరించేందులో చాలా అత్యుత్తమమైనటువంటి పద్ధతి. ఈ స్థితిలో మనిషి తన పని తాను చూసుకొని చాలా చక్కగా మనస్సు పెట్టి నిర్వర్తిస్తూ ఉంటాడన్నమాట. అంటే ఏదన్నా పని చేయని చక్కగా అందులో మనస్సు పెట్టి దాన్ని సలక్షణంగా చేస్తూ ఉంటాడనమాట అన్ని పనులు. కానీ అతని హృదయాంతరాళంలో సత్య పదార్థంపైనే అతని మనస్సు లగ్నమై ఉంటుంది. అతని హృదయాంతరాళంలో ఎల్లప్పుడూ సత్య వస్తువు పైననే అతని మనస్సు లగ్నమై ఉంటుందన్నమాట. అతనే ఆ సత్య వస్తువులో లీనమయ్యే జీవిస్తూ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే అంటే బాహ్యంగా అన్ని పనులు ప్రాపంచికంగా అందరు ఎలా చేస్తారో అలాగే చేస్తారనమాట. కానీ లోపల మాత్రం ఆ భగవంతుడిలోనే జీవిస్తుంటారు. మన బాబూజీ గారి మనం కళ్ళారా చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అన్ని చిన్న చిన్న పనుల నుంచి ఆవుకు గడ్డి వేసేది, లేదా దూడని తీసుకొచ్చి కట్టేయడం కానీ, లేదా ఇంకా ఏవో చిన్న చిన్న పనుల దగ్గర నుంచి పెద్ద పనుల దగ్గర నుంచి అన్ని పనులు చక తిరుగుతూ ఆ పొలానికి వెళ్ళడం కానీ, అక్కడ చూడడం కానీ, ఇక్కడ చూడడం కానీ అన్నీ చేసేవాళ్ళంట బాబూజీ గారు. ఏ ఒక్క పని కూడా అశ్రద్ధ అనే మాటే లేదు. ప్రతి ఒక్కటి శ్రద్ధతోనే చేసేవాళ్ళు అన్నమాట. అలాగనే మన దక్షిణం వైపు నుంచి వెళ్తుంటే వాళ్ళకంతా అరే దక్షిణం వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు అన్నం బాగా ఇష్టపడి తింటారు, బియ్యం సరిగ్గా ఉందా లేదా, వడ్లు వేయించారా లేదా అని ఇలా చెప్తుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ముసలాయన సోది చెప్తున్నాడు అనే ఒక తీరులో బాబూజీ గారికి చెప్పేవాళ్ళంట. బాబూజీ మాకంతా తెలుసు, మీరు ఊరికే కూర్చోండి మేమంతా చూసుకుంటామనేవాళ్ళంట. అంటే ఆ రకంగా సర్వసామాన్యమైనటువంటి మనిషి ఏ రకంగా ప్రవర్తిస్తాడో, ఏ రకంగా కార్యకలాపాలు చేస్తారో అదే రకంగా బాబూజీ గారు చేసేవాళ్ళు అన్నమాట. కాకపోతే లోపల అటువంటి సంపూర్ణమైనటువంటి
ఆ ఒక సత్య వస్తువు లోపల ఆయన లీనమయ్యే జీవించేవాళ్ళన్నమాట. ఆయన ప్రాపంచిక కార్యాల్లో నిమగ్నమైనట్లు కనిపించినా కూడా ఆయన సర్వదా సమాధి స్థితిలోనే ఉండేవాళ్ళు. ఇది అత్యంత ఉన్నతమైనటువంటి సమాధి స్థితి. ఈ స్థితిలో శాశ్వతంగా ప్రవేశించిన తర్వాత ఇంకా చేయవలసిండేది అనేది ఏమీ లేదు. చూడండి, ఇక్కడ దాకా వచ్చేసామంటే అయిపోయింది, ఇంకా చేయవలసిండేది ఏమీ లేదు అని బాబూజీ గారు చెప్తున్నారు. కాబట్టి మిత్రులారా, బాబూజీ మహారాజ్ గారు ఈ సత్సంగంలో మనకు చాలా చక్కగా సమాధి యొక్క 3 రకాల్ని గురించి మనకు వివరణ ఇచ్చారు. ఇంతటితో ఈ సత్సంగాన్ని ముగిద్దాము. మరికొన్ని విషయాల్ని వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం.